మేఘన బాబోయ్ బెంగళూరు వస్తే మాత్రం స్టార్టర్ తినాలన్నా బిర్యానీ తినాలన్నా మేఘన అనేది పేరు ఇని చోట్లు తూట్లు పడిపోతాయి మావా. అసలు అంతగా ఏముందని అయితే సజ్జపూర్ బ్రాంచ్ కి అయితే సీదా వెళ్ళిపోయినాం. ఎంట్రీ ఇవ్వగానే ఇవాళ స్పెషల్స్ ఏమున్నాయో బోర్డు అయితే కనిపించేస్తుంది మావా ఎంట్రన్స్ లోనే. ఇక్కడ అంబియన్స్ అయితే హై క్లాస్ ఉంది మావా, రేట్లు కూడా పగిలిపోతాయి దాని తగ్గట్టే. సరే ఏదైతే అదైందని స్టార్టర్స్ ఇవాళ స్పెషల్ అయిన కోడి వేపుడు అయితే ఆర్డర్ చేసాం మావా. దాంతో పాటు మెనూ మొత్తం చూసిన తర్వాత మేఘన స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. ఈ లోపలే స్టార్టర్ తీసుకొచ్చేసిండు కోడి వేపుడు. చూస్తుంటే కారం అయితే దిట్టంగా వేసినట్టుండు, కలర్ మాత్రం అదిరిపోయింది. దాని మీద అలా నిమ్మకాయ పిండుకొని ఒక పీస్ తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ, అదిరిపోయింది. రైస్ అయితే లిటరల్ చెప్తున్నా చోల నుంచి పొగలు వచ్చేసినాయి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఇది కంప్లీట్ చేయగానే మెయిన్ ఐటమ్ అయితే వచ్చేసింది మామ, మేఘన స్పెషల్ చికెన్ బోన్లెస్ బిర్యానీ. దీనికైతే లిటరల్ గా ఫ్యాన్ బేసే ఉంది. చూడ్డానికి అయితే ఇది ఆంధ్ర స్టైల్ బిర్యానీ లాగా ఉంది మామ. బోన్లెస్ పీస్ మాత్రం చాలా మెత్తగా ఉంది మామ. అలా పీస్ తీసుకొని నిమ్మకాయ పిండుకొని రైస్ తో పాటు కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది బిర్యానీకి అసలు ఎందుకు ఇంత క్రేజ్ ఉందో. కానీ చెప్తున్నాగా మామ, ఇదైతే ప్యూర్ ఆంధ్ర స్టైల్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అయితే కాదు. నెక్స్ట్ ఐటమ్ అయితే మటన్ బిర్యానీ మామ. పీస్ అయితే చాలా టెండర్ ఉండే, అసలు మెత్తగా దూది లెక్క ఉంది మామ. ఇది మాత్రం అసలు మెచ్చుకోవాలి. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది. కానీ ఇది దమ్ బిర్యానీ కాదు మామ, రైస్ మాత్రం అన్నిటికి కామన్ ఉంటది. ఇక బిల్ వచ్చేసరికి అయితే 1200 అయింది మామ. మా ఫ్రెండ్స్ కూడా చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇలాంటి మోర్ తినుముచ్చల కోసం మన ఛానల్ ఫాలో చేయండి. మరో వీడితో కలుస్తా, బాయ్.